హలో! హాయ్ అండి. అందరికీ శుభోదయం. ఈ చేపలు ఆంధ్రాలో బొమ్మిడాయలంటారండి. తెలంగాణలో కుంటి ముక్కలంటారు. ఈ చేప టేస్ట్ చాలా బావుంటదండి. దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. చాలా టేస్టీగా ఉంటది కర్రీ వండుకున్నా గూడా. ఆంధ్రా స్టైల్‌లో ఎలా వండాలో చూయిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటదండి. ట్రై చేయండి. ఈజీగా ఉంటది కర్రీ చేయడం. జీలకర్ర, మెంతులు మెత్తగా దంచుకోవాలండి. పచ్చియే ఎంచనవసరం లేదు. ఒక ఆనియన్ తీసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని మెత్తగా దంచుకోవాలండి అది కూడా. అల్లం ఎల్లిగడ్డ అది కూడా మెత్తగా నూరుకోవాలి. కాస్త కరివేపాకు అలా దంచి పక్కకు పెట్టుకోవాలండి. అంతలోపు ఈ మన కుంటు ముక్కలు ఒక దాంట్లోకి తీసి పెట్టుకొని కుండలోకి అవేనండి కుంటి ముక్కలంటే. బొమ్మిడాయలని కూడా అంటారు ఆంధ్రాలో. మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి. తగినంత పసుపు, తగినంత కారం. కారం కొంచెం ఎక్కువే పట్టుద్దండి, ఎందుకంటే మనము చింతపండు పులుసు ఎక్కువ వేస్తాం కదండి. అందుకని కొంచెం కారం వేసుకోండి బాగానే. తగినంత సాల్టు, ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ కొద్దిగా వేసుకోవాలండి. కొబ్బరి పౌడరు, చింతపండు పులుసు చిక్కగా తీసుకోవాలండి. చిక్కగా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అవన్నీ బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేసుకొని. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే పట్టుద్దండి చేపల కూరలో. అట్లన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఆంధ్రా స్టైల్ ఇది. కొన్ని వాటర్ వేసుకోవాలండి. మనకి పులుసు ఎంత కావాలంటే అంత. మళ్ళీ అది ఉడికేసరికి మొత్తం ఇనికిపోతుంది కదండి, అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పైన కొద్దిగా కరివేపాకు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవడమే. అంతే అండి. దాన్ని ఉడికిస్తూ ఉండాలి మనం అప్పుడప్పుడు చూసుకుంటూ. దాన్ని గింటె కాకుండా మామూలుగా అట్లా పట్టుకొని కుండని ఊపాలండి. అలా ఊపాలి. మనం గింటె అసలు పెట్టకూడదండి. చెంచా కానీ గింటె కానీ ఏది స్పూన్ కూడా పెట్టకూడదు. ఇది మా పొయ్యి అండి. పొయ్యి, రోలు, బిందె మా షెడ్ అండి ఇది. మా మంచం పక్కనే మామిడి చెట్టు. ఇది మా మంచము. మంట చూడు బాగా మండుతుందండి. అలా మండుకోవాలి. కోడి పిల్లలు మయ్యి చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయండి. అవి కానరాట్లేదు. బాగా చిన్నవి కూడా ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దవి. అది అక్కడ ఉండే బ్లాక్ చిన్న కోడిపిల్ల. కూలర్ కూడా ఉందండి మాకు షెడ్లో. చాలా ప్రశాంతంగా ఉంటుందండి మాకు షెడ్లో. ఇది మునగ చెట్టు అండి, మునగాకది. ఇది పనస చెట్టు అండి. ఇంకా కాయలు ఏం కాయట్లేదు. బాగా పెద్దగా ఉంటుంది పనస చెట్టు ఇది. అంతలోపు మనం కూర ఒకసారి చూసొద్దామండి. అలా ఆయిల్ అంతా పైకి రావాలండి. అంతసేపు బాగా ఉడికించుకోవాలి. మన పులుసు అంతా బాగా మరగాలండి. అలా మళ్ళీ ఒకసారి అట్లా అనుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి, అడుగంటుతుంది. మళ్ళీ అట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఆయిల్ అన్నది మొత్తం పైకి కాని రావాలండి. అలా అంతా ఆయిల్ అంతా పైకి వస్తే అప్పుడు కూర రెడీ అయినట్టండి. అంతే. థ్యాంక్స్ అండి.